2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. కేవలం 2 వారాలే మిగిలి ఉన్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2తో ఈ ఏడాది స్టార్ హీరోల సందడి దాదాపు ముగిసినట్టే. డిసెంబర్ చివరి నాటికి కొన్ని సినిమాలు మాత్రమే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2025లో తెలుగు సినిమా బాక్సాఫీస్ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలు, స్టార్ల వైఫల్యాలు, విజయాలను విశ్లేషిద్దాం. ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ ఇండస్ట్రీలు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తుంటే తెలుగు సినిమా మాత్రం ఒక్క 500 కోట్ల సినిమాను కూడా అందించలేకపోవడం ఈ ఏడాది అతిపెద్ద లోటుగా మిగిలిపోయింది. 2025 ప్రథమార్థం గేమ్ చేంజర్తో మొదలైంది. శంకర్ దర్శకత్వం, రామ్ చరణ్ హీరో కావడంతో ఈ సినిమాపై ఆకాశమంత అంచనాలు నెలకొన్నాయి. RRR తర్వాత చరణ్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఇండస్ట్రీ హిట్ ఖాయమని అందరూ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చతికిలబడింది. వరల్డ్ వైడ్ గా కేవలం 180 కోట్లు మాత్రమే రాబట్టి నిర్మాత దిల్ రాజుకు దాదాపు 70 కోట్ల నష్టాలు మిగిల్చింది. మరోవైపు ఎన్టీఆర్ నటించిన వార్ 2 పరిస్థితి కూడా ఎందుకు భిన్నంగా లేదు. ఇది హిందీ సినిమానే అయినా ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులో భారీ ఎత్తున విడుదల చేశారు. నిర్మాత నాగవంశీ 80 కోట్లకు తెలుగు హక్కులు కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 365 కోట్లు రాబట్టినప్పటికీ తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం భారీ నష్టాలే మిగిలాయి. పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈ 2 సినిమాలు ఈజీగా 500 కోట్ల క్లబ్ లో చేరేవి. ఏపీ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎంతో కాలంగా ఊరిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. తెలుగులోనూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే కేవలం 2 నెలల వ్యవధిలోనే ఓజీతో పవన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సుమారు 300 కోట్లు వసూలు చేసి 2025లో అత్యధిక వసూలు రాబట్టిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఇది పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ వసూళ్లను మాత్రం సాధించలేకపోయింది. సీనియర్ స్టార్లలో విక్టరీ వెంకటేష్ కెరియర్ బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 250 కోట్లు రాబట్టి ఈ ఏడాది 2వ అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. మరోవైపు బాలకృష్ణకు మాత్రం నిరాశే మిగిలింది. భారీ హైప్ తో వచ్చిన అఖండ 2 కనీసం 100 కోట్ల షేర్ కూడా టచ్ చేయలేకపోయింది. కాకపోతే డాకు మహారాజు మాత్రం పర్వాలేదు అనిపించింది. ఇక చిరంజీవికి ఈ ఏడాది సోలో రిలీజ్ లేదు. నాగార్జున గెస్ట్ రోల్స్, విలన్ పాత్రలకే పరిమితమయ్యాడు. 2025లో టాలీవుడ్ వెనుకబడ్డానికి ప్రధాన కారణం బాక్సాఫీస్ మాన్స్టర్స్ అని పిలుచుకునే ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు లేకపోవడమే. వీళ్ళిద్దరి సినిమాలు వస్తే 1000 కోట్లు అలవోకగా దాటేస్తాయి. మహేష్ బాబు కూడా ఈ ఏడాది రేసులో లేడు. వీళ్ల గైర్హాజరీ కారణంగా ఏర్పడిన బాక్సాఫీస్ వెలితిని మరే సినిమా పూడ్చలేకపోయింది. ఇక టైర్ 2 హీరోల విషయానికి వస్తే నాని హిట్ ది థర్డ్ కేస్ తో తన సక్సెస్ స్ట్రీక్ కొనసాగించాడు. కానీ విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో మరో ఫ్లాప్ మూటగట్టుకోగా నాగ చైతన్య తండేల్ యావరేజ్ గా నిలిచింది. మొత్తంగా చూస్తే 2025లో స్టార్ డమ్ కంటే కంటెంట్ ఉన్న చిన్న, మీడియం రేంజ్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద గెలిచాయి. పాన్ ఇండియా క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో మాత్రం మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ ఈ ఏడాది విఫలమయ్యారనే చెప్పాలి.